అందరికీ నమస్కారం అండి. ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో జనరల్ ఫారెస్ట్రీ ఏదైతే ఉందో ఈ సిలబస్ నేను కంప్లీట్ చేస్తా అని చెప్పాను కదా. సో ఈ ప్రాసెస్లో మనం ఆల్రెడీ కొన్ని టాపిక్స్ అయితే డిస్కస్ చేసాము. వీఆర్ అబౌట్ టు కంప్లీట్ ప్లాన్ సైన్స్. సో దీంట్లో ఒక 4 టాపిక్స్ మిగిలిపోయినాయి కదా. సో మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చరికి టైప్స్ ఆఫ్ వెజిటేషనల్ జోన్స్ అండ్ ఫారెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో నేను నిన్న ఎకలాజికల్ అడాప్టేషన్ మీద చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ డిస్కస్ చేశాను ఒక 2 షార్ట్ వీడియోస్లో. ఇఫ్ ఎవరైనా చూడకుండా ఉంటే యూ జస్ట్ గో అండ్ చెక్, వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ వెజిటేషనల్ జోన్స్ అండ్ ఫారెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందాం. జనరల్గా మనకి ఆగ్రోక్లైమటిక్ జోన్స్ అనేది చదువుతాం. ఏపీలో ఆగ్రోక్లైమటిక్ జోన్స్ గురించి మనం చదువుతాం. ఒక 6 ఉంటాయి కదా, లైక్ స్కేర్స్ జోన్ అని, స్కేర్స్ రెయిన్ఫాల్ జోన్ అని, సదరన్ జోన్ అని, ఓకే, నార్దర్న్ కోస్టల్ జోన్స్ అని, గోదావరి జోన్, కృష్ణా జోన్, హై ఆల్టిట్యూడ్ జోన్స్ అని చదువుతాం కదా. సో అవి ఏంటి, అగ్రోక్లైమటిక్ జోన్స్. బట్ మనకి సిలబస్లో ఇచ్చింది ఏంటంటే వెజిటేషనల్ జోన్స్ అండ్ ఫారెస్ట్ గురించి ఇచ్చారు. సో బేసిక్ థింగ్ ఏంటి అంటే, మనం ఛాంపియన్ అండ్ సేత్ అని చెప్పి 2 సైంటిస్టులు ఉంటారండి. వీళ్ళ యొక్క క్లాసిఫికేషన్ చాలా స్టాండర్డ్ క్లాసిఫికేషన్. మన ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కానీ వీళ్ళందరూ అదే ఫాలో అవుతారు అనమాట. సో దాని ప్రకారంగా అయితే మన ఏపీలో 5 వెజిటేషనల్ జోన్స్ ఉన్నాయి. అదే ఫారెస్ట్ అనుకోండి 9 ఫారెస్ట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో వెజిటేషనల్ జోన్స్ ఏంటంటే, ఒకటి కోస్టల్ ప్లెయిన్. ఆల్మోస్ట్ అంతా కూడా ఏమంటారంటే ఈ టాపిక్ అంతా ఎలా ఉంటుందంటే ఓవర్లాప్లోనే ఉంటుంది. ఇక్కడ చదివింది ఇక్కడ కూడా చదువుతాం, ఇక్కడ చదివింది అక్కడ కూడా చదువుతాం అనమాట. సో అది మాత్రం కన్ఫ్యూజ్ అయిపోవద్దు. ఓకే, సో కోస్టల్ ప్లెయిన్స్ జోన్స్, ఈస్టర్న్ ఘాట్ జోన్స్, దెన్ సదరన్ ప్లాట్యూ ఆర్ డెక్కన్ జోన్ అని కూడా అంటాము, అండ్ డ్రై రాయలసీమ జోన్, అండ్ దెన్ లైక్ వెట్లాండ్ జోన్ ఆర్ హై రెయిన్ఫాల్ జోన్ అని కూడా అంటాం అనమాట. సో కోస్టల్ ప్లెయిన్ జోన్స్లో అనగానే మనకి కోస్టల్ ఏరియా అంతా గుర్తు రావాలి, అండ్ ఇక్కడ ఎక్కువగా మ్యాంగ్రూవ్స్ అండ్ ఖచ్చితంగా కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ గుర్తు రావాలి. ట్రాపికల్ డ్రై ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేది ఇక్కడ మనకి ఎక్కువ చూస్తాం. సో ఈ జోన్స్లో మనం ఎక్కువగా గ్రో చేసే ప్లాంట్స్ ఏంటి అంటే, ప్యాడీ అనేది ఎక్కువ గ్రో చేస్తాం బికాస్ కోస్టల్ ప్లెయిన్స్ కదా, అండ్ దెన్ క్యాజురీనా, ఆల్సో కోకోనట్, ఇలాంటివన్నీ కూడా మనం గ్రో చేస్తూ ఉంటాం. దెన్ ఈస్టర్న్ ఘాట్స్ జోన్లో మనకి ఏంటంటే మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ అండ్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అనేది మనం ఎక్కువ చూస్తాం. ఇక్కడ మనకి రెడ్ శాండర్ అనేది ఎక్కువ గ్రో అవుతుంది, అండ్ నల్లమల్ల ఏరియా అంతా కూడా ఈస్టర్న్ ఘాట్స్ జోన్లోకి వస్తుంది. సో సదరన్ ప్లాట్యూ ఆర్ డెక్కన్ థార్న్ జోన్ ఏంటంటే ఇక్కడ డ్రై డెసిడియస్ అనమాట, అండ్ థార్నీ ఫారెస్ట్ కూడా ఉంటుంది. అండ్ దెన్ రాయలసీమ జోన్లో కూడా అంతే థార్నీ స్పీషీసే ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏ క్రాప్స్ ఎక్కువ గ్రో అవుతాయి, లైక్ గ్రౌండ్ నెట్, జోవర్ ఇలాంటివి ఎక్కువ గ్రో అవుతాయి. రివరైన్ అండ్ వాటర్ వెట్లాండ్ జోన్, హై రెయిన్ఫాల్ జోన్స్లో మనకి మార్షీ ఏరియాస్ అనమాట. సో హై రెయిన్ఫాల్ అంటే ఏంటి, అల్లూరు సీతారామరాజు ఇలాంటివన్నీ వస్తాయి కదా ఆ డిస్ట్రిక్ట్స్. సో కాఫీ, పెప్పర్ లాంటివన్నీ ఎక్కువ గ్రో అవుతాయండి. ఓకే.